లోపలికి వస్తుంది. ఆ వచ్చిన శక్తి ఈ బాడీలోకి వెళ్ళకుండా రెండవ శరీరం ఉంటుంది. ఉల్లిగడ్డ పొరలు ఎలా ఉంటాయో మనకి కూడా మన శరీరంలో 7 పొరలు ఉంటాయో వాటి లోపల రెండవ పొరలో చెట్లకి వేర్లు ఎలా ఉన్నాయో మన శరీరానికి నాడులు ఉంటాయమ్మా. ఆ నాడులని బట్టి మన శరీరం ఉంటుంది. ఎందుకంటే ఆ నాడులలో ఏముంటుందంటే చీము నెత్తురు ఉండదండి. ఆ నాడులలో ఏముంటుందంటే ఇప్పుడు చూడండి, మీరు హాస్పిటల్కి వెళ్తే గ్లూకోజ్ బాటిల్ ఎక్కియాలన్నా నాడి కావాలి, రక్తం తీయాలన్నా నాడి కావాలి. అంటే ఈ శరీరంలో ఉన్న నాడిలో ఏముంటుంది? రక్తం ఉంటుంది. కానీ ఆ శరీరంలో ఉన్న నాడిలో ఏముంటుందంటే పరమాత్మ శక్తి, ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తి ఉంటుంది. చూడండి, ఈ నాడిలో రక్తం ఉంటే ఆ నాడిలో పరమాత్మ శక్తి ఉంది. ఎప్పుడైతే ఈ రెండవ శరీరంలో ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తి, పరమాత్మ శక్తి తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరం మీద రోగాలు వస్తాయండి. నిన్న చెప్పుకున్నాం మనం ఎన్ని రకాలుగా రోగాలు వస్తాయని చెప్పినా నిన్న తలకాయ ఉంటుంది. ఎన్ని రకాలుగా వస్తాయని చెప్పినా నిన్న క్లాస్లో మీరందరూ ఉన్నారండి. నిన్నటి క్లాస్లో మనకి రోగాలు ఎన్ని రకాలుగా వస్తాయంటే 3 చెప్పిన. ఒకటి, ప్రాణశక్తి లోపించడం వల్ల. తల్లి నువ్వు ముందే కూర్చున్నావా నిన్న? మరి ఇలా ఏమైనా చెప్పాలా కదా ఆన్సర్. ముందు కూడా అయితే దేనికోసం ముచ్చటగా వింటారని. ఫస్ట్ వచ్చే రోగాలు ప్రాణశక్తి తగ్గడం వల్ల. మన శరీరంలో ఎప్పుడైతే పరమాత్మ శక్తి తగ్గిపోతుందో అప్పుడు ఈ బాడీ మీద అంటే చూడండి, పైన తల నుంచి కాలి గోటి వరకు రెండవ శరీరంలో 72,000 నాడులు ఉంటాయండి. అవి ఎలా ఉంటాయంటే చిక్కుముడిలా ఉంటాయి, వెంట్రుక కంటే సన్నగా ఉంటాయండి. అలాంటి నాడులు తలపై భాగం నుంచి కాలి గోటి వరకు మన లోపల ఉన్నాయండి. అవి ఏమైతున్నాయి? నువ్వు ఆలోచించినప్పుడల్లా వాటిలో నుంచి ఎనర్జీ అంతా బయటకి వేస్ట్గా పోతుంది. ఎప్పుడైతే ఎనర్జీ వేస్ట్గా పోతుందో ఆ ఎనర్జీ పోయినప్పుడల్లా ఆ నాడులలో ఎనర్జీ తగ్గుతున్నప్పుడల్లా ఎక్కడెక్కడ నాడులలో ఎనర్జీ తగ్గిందో అక్కడక్కడ ఈ శరీరం మీద రోగాలు వస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకరికి నెత్తి నొప్పి ఎందుకు వస్తుంది, ఒకరికి కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అంటే ఆ మేడంకి నెత్తి దగ్గర ఉన్న నాడులలో ఏం లేదు ప్రాణశక్తి. అంటే పరమాత్మ శక్తి పోయినప్పుడు ఆ మేడంకి తలనొప్పి తగ్గదు. నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, ఏమీ లేదని చెప్తారు, టాబ్లెట్ వేస్తావు, తగ్గదు. ఎందుకంటే భగవంతుడేమో రెండవ శరీరంలో ఉన్నాడు. మరి డాక్టర్ చూసేది బయట ఉన్న శరీరాన్ని చూస్తే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? అందుకనే యోగులు ఏం చెప్తారో అది వినాలి. ఆ యోగి ఏం చెప్తుందో, నీ రెండవ శరీరంలో ఎప్పుడైతే ప్రాణశక్తి తగ్గుతుందో అక్కడ నీకు రోగం వస్తుంది. అప్పుడు ఏం చేయాలో? ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళడం మానేసి మనం యోగి చెప్పిన ధ్యానాన్ని పట్టుకుంటే, ధ్యానం ద్వారా ఎప్పుడైతే మనస్సుని శూన్యం చేస్తావో అప్పుడే ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ బ్రహ్మరంధ్రం నుంచి నీ లోపలికి ఆ ప్రాణమయ శరీరం రెండవ శరీరం లోపలికి కిందకి రాదు. రెండవ శరీరం లోపలికి ఆ నాడుల లోపలికి ప్రాణశక్తి ప్రవహిస్తుంది. ఇది మన దగ్గర మంచి వీడియో ఉందండి, నా దగ్గర. మీరు చూడాలనుకుంటే మరొక్కసారి పెద్ద మొత్తంలో క్లాస్ పెట్టుకుంటే పెద్ద టీవీ పెట్టి నాటి రోడ్డు మీద మనం చూడాలి. అప్పుడు ఊరంతా వచ్చి చూడాలి. ఎందుకంటే మన లోపల ఏ అద్భుతాలు జరుగుతున్నాయో చూడాలి, మన లోపల ఎన్ని పొరలు ఉన్నాయో చూడాలి. ఆ మొత్తం ఆ వీడియోలో ఉంటుంది. నడి రోడ్డు మీద పెద్ద టీవీ పెట్టి సభ పెట్టినట్టు పెట్టాలి. అప్పుడు ఆ వీడియో చూపిస్తే అందరికీ అర్థమవుతుంది. డాక్టర్ ఎందుకు రోగాలను తగ్గించలేకపోతుందంటే రోగాలు రావడానికి కారణమైన రెండో శరీరంలో ప్రాణశక్తి లేకపోవడం వల్ల అన్న విషయం అని తెలుస్తలేదు.
కాబట్టి రోగాలు ఫస్ట్ ఎలా వస్తాయంటే మన శరీరంలో పరమాత్మ శక్తి తగ్గినప్పుడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి పరమాత్మ శక్తిని నింపుకోవాలి. మరి నింపుకోవాలంటే రెండే మార్గాలు. ఒకటి నిద్ర. సరే, నిద్ర పోతున్నావు. మరి రోజు నిద్ర పోతున్నాం కదా మేడం? పోతున్నారు. ఆ నిద్రలో వచ్చిన శక్తిని అమ్మలందరూ ముచ్చెట్లు పెట్టి పనికి వాళ్ళ చెత్త ఆలోచనలు ఆలోచించి మీ శక్తిని అంతా వృధా చేసుకుంటున్నారు. మరి రోగాలు ఎట్లా తగ్గుతాయి? మరి ఎలా అంటే ధ్యానం ద్వారా నిద్రలో వచ్చే శక్తి కంటే ధ్యానంలో 3 ఇంతలు ఎక్కువ శక్తి వస్తుంది. ఇప్పుడు చెప్పింది అర్థమైందా? ఏమర్థమైంది? రోగాలు తగ్గించుకోవాలంటే పరమాత్మ శక్తి తగ్గడం వల్ల ఒకటి రోగం వస్తుంది. మరి దాన్ని పోగొట్టుకోవాలి అంటే పరమాత్మ శక్తిని మనం నింపుకోవాలి మన లోపల. చూడండి, ఏ పని చేసినా శక్తి లేకుండా చేయలేము. అలాంటి పరమాత్మ శక్తి నింపుకుంటే అక్కడ ఆ నాడులు శుద్ధి చేయబడతాయి. ఈ బ్రహ్మరంధ్రం ద్వారా నీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ నాడుల లోపలికి శక్తి వెళ్ళినప్పుడు అవి శుద్ధి కాబడతాయి, అంటే శుభ్రమైపోతాయి. అప్పుడు నీకు నెత్తి నొప్పి పోతుంది, అప్పుడు నీకు కడుపు నొప్పి పోతుంది. ఇందాక మొన్న భారతమ్మ చెప్పింది కదా, ఏం చెప్పింది? ఏం చెప్పినావు భారతమ్మ? ఉన్నావా ఇక్కడ? భారతమ్మ 3 సార్లు పిలిచినాం. లేవిడ 3 సార్లు పిలిచినాం భారతమ్మ భారతమ్మ అని. ఇక్కడ లేదు. ఆమెకి నడుము నొప్పి ఉందని చెప్పింది మొన్నటి క్లాస్లో కదా. ఎలా పోయింది? ధ్యానం చేసి శక్తిని అక్కడికి పంపించింది. మనం ధ్యానం చేస్తే చాలు ఏమైతుంది? ఆ శరీరం లోపలికి శక్తి ప్రవాహం జరుగుతుంది. అది ఎలా ప్రవహిస్తుందో కూడా వీడియోలో చూడొచ్చండి. అలా ప్రవహిస్తున్న శక్తి అంతా నాడులన్నిటి లోపలికి వెళ్తుంది. ఎంతెంత ధ్యానం చేస్తే అంతంత శక్తి వస్తుంది. ఇంత ధ్యానం చేస్తే ఇంతే శక్తి. అందుకనే మన వయసు ఎంత ఉంది? అన్ని నిమిషాలు మనం 2 సార్లు చేయాలి. మీకు నచ్చింది చేయగలుగుతుంటూ అప్పుడు సమయం పెంచాలి. సమయం ఎంతెంత పెంచుతావో అంతంత శక్తి వస్తుంది, అంత తొందరగా నీ రోగం తగ్గుతుంది. ఇది 1వ రోగం. 2వ రోగం ఎట్లా వస్తుంది? ఇందాక చెప్పాను కదా తల్లి, 2వ రోగం ఎట్లా వస్తుంది? అరే ఇందాక చెప్పినా పాపాల వల్ల. మనం ఏ పాపం చేయట్లేదా? చేస్తున్నామా? అంటే మనం చేసి తెలిసో తెలియకో చేసిన పాప కర్మ వల్ల కోడల్ని నరకం చూపించడము, కొడుకుకి చూపించడము, యారాలకి చూపించడము, ఆడబిడ్డకి చూపించడము, మనకే చూపించుకోవడము, ఇంకెవరికో చూపించడము, లేకుంటే దేన్నన్నా హింస పెట్టడం, ఇవన్నీ కూడా మన పాప కర్మలే. మనం సరిగా టైంకి నిద్ర పోకపోవడం కూడా పాప కర్మనే. బ్రహ్మ గడియల్లో లేవకపోవడం కూడా పాప కర్మనే. తెలవి మీకు ఈ విషయం. పొద్దెక్కినాక సూర్యుడు వచ్చినాక నేను లేస్తా, పంటే బాగా బలంగా వస్తుంది, దొడ్డైతా, ఇవి మీ బ్రహ్మని వర్ణి. ఎంతసేపు అంటే ఏమవుతుందో తెలుసా? మన భారతదేశంలో ఉన్న శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టిన ఐన్స్టీన్, ఒక అద్భుతమైన శాస్త్రవేత్త ఏం కనిపెట్టిందంటే మనిషి మెదడు చురుకుగా 1,00,000 ప్రశ్నలకి ఒకేసారి సమాధానాన్ని గుర్తుంచుకోవాలంటే ఆ మనిషి ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పండుకోవాలో కూడా కనుక్కున్నాడు మన శాస్త్రవేత్తలు. అదే కదా మనకి యోగం చెప్పిండు. బ్రహ్మ గడియల్లో లేవాలి, 10 తర్వాత మెలుగు ఉండద్దు. ఒకవేళ నాకు నిద్ర అవసరం లేదు, నేను ధ్యానమే చేస్తాను, ఇంకా వాళ్ళకంటే గొప్పోళ్ళు ఎవరు ఉంటారండి. ఎందుకంటే ధ్యానంలో కొంచెం శక్తి వస్తే నిద్రలో 3 ఇంతల శక్తి వస్తుంది. కాబట్టి అప్పుడు ఇంకా మన మెదడు ఇంకా చురుకుగా పనిచేస్తుంది. మనం పొద్దువేదాకా వండి సూర్యుడు వచ్చినాక లేస్తా, 7 ఏళ్ళ లేస్తా, 8 ఏళ్ళ లేస్తా, 6 ఏళ్ళ లేస్తా అంటే మనం దొడ్డు కాము. నీ మెదడు మొద్దుబారిపోతుంది, నీ మెదడు ఎందుకు పని చేయకుండా పోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఏం చేయాలో ఆలోచించి, ఒక సమస్య వచ్చింది, ఏం చేయాలో ఆలోచిస్తే సమస్యకి పరిష్కారం నీ దగ్గర లేదు. ఎందుకంటే నీ
మనలో ఉన్న శ్వాస, మనలో ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే శ్వాసనే హంస అంటారండి. అందుకే ప్రకృతి కూడా హంసని పట్టుకో హింసని వదులు అని చెప్పి, హంసని పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు హింసని వదిలిపెడతారని చెప్పింది. ఎందుకంటే హంసని పట్టుకుంటే ఏమొస్తుంది? జ్ఞానోదయం అవుతుంది. మనం హంస ఉంది మన లోపల, కానీ పట్టుకోవట్లేదు. ఏమంటారు మేడం? ఉన్నారా లేదా మన లోపల శ్వాస? పట్టుకున్నామా? దాని మీద ధ్యాస ఉందా? లేదు. కాబట్టి జ్ఞానం రావట్లేదు. అందుకనే ఇప్పుడు చూడండి, ఈ పుస్తకం నీ దగ్గర ఉంది, కానీ ఈ పుస్తకం నీ దగ్గర ఉంటే జ్ఞానం వస్తుందా? నువ్వు పట్టుకొని చదివితే జ్ఞానం వస్తుందా? ఉంటే రాదు కదా. అలాగే నీ దగ్గర హంస ఉంది, కానీ మీరు హంసని పట్టుకోలేదు. హంసని పట్టుకుంటే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఉంటుంది, అందరి దగ్గర హంస ఉంటుందా? లేకపోతే మనం శవం కాబట్టి. హంస ఉంది కాబట్టి శివం, పరమాత్మ అంటే శివం అంటే శివుడు, ఆనందం, ఆత్మానందం. అందుకనే ఒక శ్లోకం గురించి తెలుసుకుందాము. తర్వాత అన్నం తిన్న తర్వాత, ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత శివాలయం గురించి తెలుసుకుందాము. అందులో లింగం వెనుకల అవన్నీ ఎందుకు కథలు ఉన్నాయో, మన శరీరానికి లింగం యొక్క గర్భగుడికి సంబంధం ఉంటుంది, దాని గురించి తెలుసుకుందాము. తర్వాత మనకి ఆంజనేయ స్వామి, మొన్నటి నుంచి ఉన్నాయని చెప్తలేము. ఆంజనేయ స్వామి శ్రీరాముడికి బంటుగా అంటే సేవకుడిగా ఎందుకు వచ్చిండో సత్యం తెలుసుకుందాము. ఎప్పుడు? ప్రసాదం తిన్న తర్వాత. గుర్తు చేస్తే, గుర్తు లేకపోతే మాత్రం పోతుంది. ఇప్పుడు ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇందాక చెప్పాను కదా, కర్మ చేయాలి, కానీ ఆ కర్మం యొక్క ఫలితాన్ని శక్తినిచ్చాడు భగవంతుడు, కానీ ఫలితాన్ని కూడా పరమాత్మకి వదిలేయని ఇందాక చెప్పిన కదా. మరి నేనైతే చెప్పినా, మీరు నమ్మన్నా వద్దా అన్నది మీ ఇష్టం, కానీ సాక్ష్యంతో భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పింది. మేడం క్లాస్ అయ్యేటప్పుడు కాదు ఇవ్వాల్సింది. ఓ తల్లి, క్లాస్ చెప్పేటప్పుడు నీళ్ళు కాదు, ధ్యానం కూర్చుని పెట్టేటప్పుడు నీళ్ళు. నువ్వు వెళ్ళిగా ఈ శ్లోకం చెప్పండి ఒకసారి, మంచిగా కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. శ్లోకం చెప్పండి. కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మా కర్మ ఫల హేతుర్భుః మాతే సంగోస్త్వ కర్మణి సంగోస్త్వ కర్మణి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మాతే సంగస్త్వ కర్మణి. ఇప్పుడు కళ్ళు తెరవండి. భగవద్గీత శ్లోకాన్ని మనం చదివేటప్పుడు కొందరు నమస్కారం పెట్టింది. ఎంత మంచిగా అనిపించింది. నమస్కారం పెట్టాలంటే పరమాత్మ శ్లోకాలు జ్ఞానాన్ని బోధిస్తున్నాను. కనీసం మీరు ఇంట్లో చెప్పరు కాబట్టి నేనున్న 3 రోజులన్నా మీతో పలికిస్తున్నా. మొన్నటి నుంచి కొన్ని శ్లోకాలు చూడండి. ఈ శ్లోకం మనం పలికినాం, ఏమన్నా అర్థమైందా మనకి? కాలేదు. ఎందుకు? ఇది సంస్కృతం, మనం చదువుకోలేదు. భగవంతుడు సంస్కృతంలో ఇచ్చింది, మనం ఆ సంస్కృతం చదువుకోలేదు కాబట్టి మనకు అర్థం కాదు. అందుకనే వ్యాసుడు మళ్ళీ చేసిండు, తాత్పర్యాన్ని ఇచ్చిండు. వ్యాసుడు తాత్పర్యం ఇస్తే మనం ఏం చేసినాం? మనకు తెలివి తక్కువ అయ్యి అజ్ఞానంలో
30 రోజులు ఆగి ప్రాపంచిక చదువు చెప్పితేనే 30 రోజులు ఆగినాక నీ గొప్పతనాన్ని చూసి నీకు ఎంత జీతం ఇయ్యాలో ఇస్తావు. అలాగే భగవంతుడు కూడా నీ యొక్క కర్మని ఏ భావంతో చేస్తున్నావు, పరమాత్మ అనే భావంతో నువ్వు చేస్తే ఫలితం ఎక్కస్తుంది. నేనే చేస్తున్నానన్న అహంకారంతో చేస్తే ఫలితం తక్కువ వస్తుంది. కాబట్టి అందుకని ఇక్కడ చూడండి, ఒక టీచరు పిల్లలకి కొట్టి నేర్పుతున్నాడా, కొట్టకుండా మంచిగా నేర్పుతున్నాడా చెక్ చేస్తారో లేదో, అలాగే అక్కడ కూడా భగవంతుడు మనకి చెకప్ చేస్తాడు. అలా మన యొక్క కర్మ ఫలానికి అధికారికి నువ్వు కాదు, భగవంతుడు. ఎందుకంటే ఆ కర్మని చెయ్యడానికి ఇచ్చిన శక్తి ఆ భగవంతుడి కాబట్టి, మరి ఆయన ఇచ్చిన శక్తితో మనం చేస్తున్నాం కాబట్టి అధికారం మనకుంటుందా ఆయనకుంటుందా? ఆయన ఇచ్చిండు కాబట్టి ఆయనకుంటుంది. కానీ నువ్వేమనుకున్నావు ఇన్ని రోజులు? నేను చేసిన, నేను ఇల్లు కట్టుకున్నా సొంతంగా కష్టపడి అంటావు. ఇదే కదా మనం నేర్చుకుంది. కానీ ఈశ్వరేచ్ఛ అంటామా? నాకు ఇల్లు ఇచ్చిండు ఇదంతా ఈశ్వరేచ్ఛ అంటామా? ఎవరో తెలిసిన వాళ్ళు అంటారు. చూడండి, నువ్వు కష్టపడే కట్టినవచ్చు, కష్టపడి సంపాదించినవచ్చు. ఆ కష్టపడి డబ్బులు సంపాదించేటప్పుడు ఆ కష్టం చేయడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఆయన ఇచ్చిండు. ఆ శక్తి లేకపోతే కష్టం చేయలేవు, కర్మ చేయలేవు, పైసలు రావు, ఇల్లే నిలబడతావు. ఇల్లే కాదు, ప్రతిదీ పరమాత్మ భిక్ష మనకి. అలాంటి భావంతో మనం నిండిపోవాలి ఇదంతా. అప్పుడు కదా నీకు పరమాత్మ నువ్వంటే ఇష్టపడతాడు. చూడండి ఎంత గొప్ప శ్లోకం. ఈ శ్లోకానికి ఒకసారి గట్టే క్లాస్ కొట్టండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మని చెయ్యడం వరకు నీ బాధ్యత, అధికారం పరమాత్మది.
ధ్యాస ఉంటుంది. అందుకే భగవంతుడు అన్ని ఆలోచించి నిన్ను కాపాడడానికే కర్మ చెయ్యు కర్మయోగముతో ఉండు. కర్మయోగం 3వ అధ్యాయం. మరి 3వ అధ్యాయాన్ని భగవద్గీతలో భగవంతుడు ఎందుకు పెట్టిందంటే ఏ పాప కర్మని నువ్వు వంటించుకోవద్దని భగవంతుడు మన తండ్రి మన కోసం. చూడండి, మన పిల్లల్ని మనం చెట్టు గొడుగులాగా ఎలా రక్షిస్తున్నామో ఆ భగవంతుడు కూడా గొడుగు బట్టి మనల్ని రక్షిస్తున్నాడు. ఆ గొడుగే భగవద్గీత. ఎందుకు అర్థమైతలేదు మనకి? కర్మయోగం అంటే కర్మతో కలిసిపో, ఆ పనిలో లీనమై చెయ్యు, అదే కర్మయోగము అన్నాడు. 3వ అధ్యాయం అదే చేస్తుంది. ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే, ఆత్మస్థితిలో బుద్ధి వికసించిన స్థితిలో కర్మలు చేస్తే పరమపదమే నీదవునునని చెప్పితివమ్మ గీతామాత. గీతామాతకు ఒకసారి అంటే మనం చేసే కర్మ ఎలా లేమంటుంది భగవద్గీత 3వ అధ్యాయంలో అంటే బుద్ధితో, అంటే తెలివితేటలతో, అలాగే ఆత్మస్థితిలో. ఇదే ఆత్మస్థితిలో జరిగే కర్మ. ఇదే ఆత్మ గురించి తెలుసుకొని ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచడమే ఆత్మస్థితిలో కర్మలు చేయడం అంటే. మరి ఇప్పుడు ఏమైతుంది? ఆ బుద్ధితో ఆత్మతో కర్మలు చేస్తే నీకు ఏమైతుందని చెప్తుంది గీత? పరమ పదము అంటున్నది. నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్తావు, అంటే పరమాత్మకి దగ్గరయ్యే స్థితికి వెళ్తావు. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నా. అందుకనే మనం అకర్మగా ఉంటే చాత కానప్పుడు చెయ్యకండి, పర్వాలేదు. చాత కాకపోయినా 3 కాళ్ళు వచ్చినా కూడా మూత పక్కకు పెట్టచ్చు. 3 కాళ్ళు వచ్చినా కూడా మూత పక్కకు పెట్టచ్చు. కానీ చెయ్యాలన్న భావము నీ లోపల ఉండడమే గొప్ప విషయం. అది ఉండదు మన లోపల. ఎందుకంటే మన లోపల రాక్షసుడు కూర్చున్నారు. ఆ గుణాలన్నీ ఆయనవి. మరి బంగారు గుణాలన్నీ బయట ఉన్నాయి, ఆ లోపల ఉన్నాయని చెత్త గుణాలు. అందుకే ధ్యానం చేస్తే అరిషడ్ వర్గాలు తగ్గుతాయి. అప్పుడు మన దైవీ గుణాలు పెరుగుతాయి. ఉన్నాయండి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇవేమో తగ్గినాయి, అవేమో పెరిగినాయి. ఇప్పుడు వీటిని తగ్గించుకోవాలి, వీటిని పెంచుకోవాలి. ఏం లేదు, సింపుల్గా ధ్యానం చేస్తే దైవీ గుణాలు పెరుగుతాయి, రాక్షస గుణాలు తగ్గుతాయి. అప్పుడు మన కర్మలు మారుతాయి. మన జన్మకి పాపం అంటారు. జన్మకి పాపం అంటకపోతే జన్మ తగ్గుతాయి, జన్మలు తగ్గుతాయి. అలా ఉన్నా కొద్ది జన్మే లేకుండా ఉంటుంది. అప్పుడు మోక్షం వస్తుంది. చూడండి ఎంత స్టోరీ ఉందో. మన జీవితమే ఒక అమూల్యం. అందుకే మానవ జన్మ ఉత్తమమైంది. ఎందుకు ఉత్తమమైంది? ఒక్కళ్ళన్నా చెప్పండి. ఏం పర్వాలేదు, మీరు తప్పు చెప్పినా సరే, కానీ చెప్పనైతే చెప్పండి సార్. మనిషికి జ్ఞానం ఇచ్చిండు. ఇంకా వేరే వాటికి అంటే జ్ఞానం అంటే ఏంటిది? విచక్షణ జ్ఞానము. మరి విచక్షణ అంటే ఏంటిది? మంచి ఏది మంచిది, ఏది చెడ్డదో తెలుసుకునే శక్తి పెట్టిండు. ఇందాక సారి చెప్పింది కదా, ఏ జీవికి లేని శక్తి అదే విచక్షణ జ్ఞానము. మనకు ఒకటి ఎక్స్ట్రా పెట్టిన అంటే ఆలోచించే
మనకేం చెప్తే ఆ గోలలో పడిపోతాం, ఆ మేకల మందలో ఆ బర్రెల మందలో పడిపోయినట్టు పోతూనే ఉంటాం. కానీ ఆలోచించే శక్తిని వ్యక్తులు అస్సలు ఉపయోగించుకోవట్లేదు. మనం అది ఉపయోగించుకుంటే పరమ పదం మనది అవుతుంది. ఓకేనా మాస్టర్స్? అర్థమైన శ్లోకం అంత గొప్పగా చెప్తుందండి శ్లోకం. చూడండి, భగవంతుడు ఇంత పాపం కూడా అంటపెట్టుకోకుండా జ్ఞానం ఇచ్చిండు మనకి. కానీ ఆ జ్ఞానం పక్కకెట్టేసి ఉన్న పాపాలన్నీ అంటపెట్టుకుంటున్నాం. జన్మలన్నీ వేసుకొని అన్ని జన్మలలో దుఃఖంతోనే అనుభవిస్తున్నాం. అందుకనే కాలచక్రం పునరపి మరణ పునరపి జన్మ. పుడుతూనే ఉంటావు, చేస్తూనే ఉంటావు, మళ్ళీ చేస్తూనే ఉంటావు, మళ్ళీ పుడుతూనే ఉంటావు. కాబట్టి ఈ పునరపి జననాన్ని పునరపి మరణాన్ని ఎప్పుడు అవుతుందంటే మీ పాపకర్మలను దగ్ధం చేసుకొని అప్పుడు జ్ఞానం ఎంతెంత జ్ఞానం పెరిగితే అంతంత నీ పాపకర్మలన్నీ దగ్ధమైతే కాదా నీ చిట్ట అంతా చిమ్మిపోతుంది. ఎప్పుడు జ్ఞానం పెరుగుతుందో అప్పుడు పాపకర్మ దగ్ధమైతేయండి. పాపకర్మ దగ్ధమైతే ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. అప్పుడు నీ ఇష్టం, రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే వేరే గ్రహాలు కూడా ఉన్నాయండి వెళ్ళాలనుకుంటే అప్పుడు మనం అక్కడికి వెళ్ళచ్చు. అందుకనే ఇక్కడికి ఎన్నిసార్లు వస్తాం, ఎన్నిసార్లు పోతామంటే నీకు జ్ఞానోదయం అయ్యేంత వరకు రావాల్సిందే, చావాల్సిందే, ఏడాల్సిందే. రావాల్సిందంటే జననం, చావాల్సిందంటే మరణం, ఏడాల్సిందంటే చేసిన పాపాలకి. మరి ఆదిశంకరాచార్యుడు ఏం చెప్పిందంటే ఏ పాపం అయితే చేశావో అనుభవించాల్సిందే అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుభవించాల్సిన అవసరం లేనిది ఒక మార్గం ఉంది, అదే ఆత్మజ్ఞానం. ఎవరైతే పెంచుకుంటారో ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానంగా, అంటే ఆత్మజ్ఞానం అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మని సత్యం తెలుసుకొని ఆ ఆత్మతో ఆత్మస్థితిలో జీవించాలి. బ్రహ్మజ్ఞానం అంటే ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడని ప్రతి ఒక్కరిని ఒకేలాగా భావించిన స్థితి నీకు ఎప్పుడు వస్తుందో అదే బ్రహ్మజ్ఞాన స్థితి. అప్పుడు నీకు మోక్షం వస్తుంది. అప్పుడు నువ్వు ఇక్కడికి రావాల్సిన పని ఉండదు. మోక్షం అంటే నువ్వు అన్న తీరిగా రాదు. తీర్థయాత్రలు పోతే మోక్షం రాదండి. చెప్పాను కదా నిన్నటి సోరకాయ కథ. మన గుణం మారిందా అంటే ఎక్కడన్నా పోతే మనము ఎన్నో బట్టలు ఎన్నో పైసలు పట్టుకొని పోతాం. ఫ్రెష్గా ఉన్న బట్టలు పోతాయి, మైలగా ఉన్న బట్టలు వస్తాయి. పుట్టెడు పైసలు తీసుకొని పోతాం, ఖాళీ జేబులతో వస్తాయి. కానీ అన్నీ పోగొట్టుకొని వస్తాం, కానీ గుణం మారదండి. అందుకని మన లోపలనే అన్నీ ఉన్నాయండి. చెప్పాను కదా, ఉచ్ఛ్వాస అంటే గంగా, నిశ్వాస అంటే యమున. రెండు కనుబొమ్మల మధ్యలో నీ రెండు శ్వాసలు ఎప్పుడైతే ఒక్కటైతాయో అదే జ్ఞాన సరస్వతి. అంటే త్రివేణి సంగమం ఇక్కడ ఉందండి. ముక్కులో ఉన్న రెండు శ్వాసలు ఒక్కటైనప్పుడు త్రివేణి సంగమం ఇక్కడ ఉంది. ఒరిజినల్ సంగమం ఇక్కడ ఉంటే ప్రయాగ పోయి స్నానం చేసేస్తుంటే మీకు అక్కడ రెండే గంగలు కనిపిస్తాయండి, సరస్వతి కనబడదు. సరస్వతి, జ్ఞాన సరస్వతి మన లోపల ఉంటుంది, బయటకు కనబడుతుంది. కనిపించేది గంగా, కనిపించేది యమున. ఈ రెండు కలుస్తున్నాయి ప్రయాగలో. ఉంది అక్కడ సరస్వతి, కానీ కనిపించదు. దాని అర్థం ఏంటి? ప్రయాగకు పోయిన అర్థం ఏంటి? యమునని గంగని ఎప్పుడైతే ఒకటి చేస్తావో అప్పుడు జ్ఞాన